హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో టెట్, సీటెట్, డిఎస్సికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఒక వీడియో మీకోసం చేయబడుతుంది. 100% మార్క్స్ సాధించాలి అంటే మీరు ప్రతిరోజు అప్లోడ్ చేసిన వీడియోలను చూస్తూ ఉండండి. ఎక్కువ మంది కోరిక మేరకు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ల యొక్క కీని వివరించడం జరుగుతుంది. ఈరోజు 2017లో జరిగిన టెట్కు సంబంధించి సైన్స్కి సంబంధించిన ప్రశ్నలను వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ కేవలం ఆ ప్రశ్నకు మాత్రమే జవాబు కాకుండా దాని వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన మరే ప్రశ్న ఇచ్చినా మనం రాయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీరు క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని చూడండి. అలాగే చాలామంది స్లోగా చెప్తున్నారని అంటున్నారు. నా యొక్క ఉద్దేశము ఎంత నెమ్మదిగా చెప్పినా పూర్తిగా అర్థమైతే, కాన్సెప్ట్ అర్థమైతే తప్పనిసరిగా మళ్ళీ మీరు చేయగలుగుతారనే ఉద్దేశం. ఫాస్ట్గా చెప్తే నాకు తెలిసి అంత ఈజీగా మీకు అర్థం కాదనుకుంటున్నాను. సరే, ఏది ఏమైనా మీరు ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదములు. ఇక మనకు సైన్స్కి సంబంధించి బయాలజీ 15, ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఒక 15 ప్రశ్నలు, మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. వీటిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని రాయడానికి ప్రయత్నం చేద్దాం. దాని వివరాలు ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. 2017లో ఇచ్చినటువంటి మొదటి ప్రశ్న, చూస్ ద కరెక్ట్ పెయిర్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్రాప్. స్వల్పకాలిక పంటల సరైన జతను గుర్తించండి. ఇది 8th క్లాస్లో నేరుగా ఒక పేరాలో ఉంది. దాన్ని మీరు చదివినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ జొన్న, కందులు వంటి పంటలు పండడానికి 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పడుతుంది. ఇలాంటి పంటల్ని దీర్ఘకాల పంటలు అంటారని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అట్లనే పెసలు, మినుములు వంటి వాటి పండడానికి 100 రోజుల కంటే తక్కువ టైం పడుతుంది. అందుకని ఇవి స్వల్పకాలిక పంటలు, షార్ట్ టర్మ్ క్రాప్స్ అంటాం. ఈ గ్రీన్ గ్రాము, బ్లాక్ గ్రామ్ అనేవి స్వల్పకాలిక పంటలు, షార్ట్ టర్మ్ క్రాప్స్ అని అంటాం. పెసర, మినుము. కాబట్టి దీనికి ఫస్ట్ది అదే, సెకండ్ ఆప్షన్ ఆన్సర్. తర్వాత 122వ ప్రశ్న, ఐడెంటిఫై ద ఆడ్ డిసీజ్ బేస్డ్ ఆన్ ద గ్రూప్ ఆఫ్ కాసెటివ్ ఏజెంట్. టైఫాయిడ్, కలరా, ట్యూబర్క్యులోసిస్, స్వైన్ ఫ్లూ. వ్యాధి జనకం యొక్క సమూహం ఆధారంగా భిన్నమైన వ్యాధిని గుర్తించండి. ఇక్కడ భిన్నమైన వ్యాధి అని అన్నప్పుడు ఇక్కడ ఏమిటి అంటే ఈ క్షయ, మసూచి, తర్వాత తట్టు, గౌదబిళ్ళలు, పోలియో, స్వైన్ ఫ్లూ, కలరా, టైఫాయిడ్, మలేరియా, ఇవన్నీ ఇట్లా ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది పుస్తకంలో. మనకి ఇక్కడ టైఫాయిడ్ కానీ, కలరా కానీ, క్షయ కానీ చూడండి మీరు, బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతాయి. స్వైన్ ఫ్లూ ఒకటి వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రశ్న 123వది, దీస్ ఆర్ కాల్డ్ మైక్రోస్కోపిక్ పోలీస్మెన్. ఈ మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ అని వీటిని అంటారు. ఎరిథ్రోసైట్స్, బ్లడ్ ప్లేట్లెట్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్. ఎర్ర రక్త కణాలు, రక్త ఫలికలు, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్. ఇక్కడ మోనోసైట్స్, లింఫోసైట్స్, బ్యాసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఇవన్నీ కూడా వైట్ బ్లడ్ సెల్సే. ఈ న్యూట్రోఫిల్స్ ఇక్కడ ఆర్ గ్రాన్యులోసైట్స్ అండ్ ఆర్ ద ఫస్ట్ సెల్స్ టు అపియర్ డ్యూరింగ్ యాన్ ఇన్ఫెక్షన్. మొట్టమొదట ఇవి న్యూట్రోఫిల్స్ అనేవి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కనపడతాయి. అంటే మన బ్లడ్లో టెస్ట్ చేసినప్పుడు ఈ న్యూట్రోఫిల్స్ కనపడతాయి. ఇక్కడ దే ఆర్ కాల్డ్ మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ ఆఫ్ ద బాడీ. అందుకని వీటిని
మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ అని అంటారు. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కనపడతాయి కాబట్టి వీటిని మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ అని అంటారు. న్యూట్రోఫిల్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఈ క్రింది వాటిలో సరికాంది చూడమన్నారు. జీవ మరియు నిర్జీవ కారకాలు ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక అనుఘటకాలు. అంతే కదా, ఆవరణ వ్యవస్థ అంతా తయారు కావాలంటే జీవులు నిర్జీవులు అన్నీ ఉంటాయి. తర్వాత పూతకాహార ఆహారపు గొలుసు కుళ్ళుతున్న జీవావశేషాల నుండి ప్రారంభమవుతుంది. అది కూడా కరెక్టే. ఆహారపు గొలుసులో ఎపిడ్లు 2వ పోషక స్థాయిలో ఉంటాయి. ఇది కరెక్టే. ఆహారపు గొలుసులో శాకాహారులు మొదటి పోషక స్థాయిలో ఉంటాయి. ఇది హెర్బివోర్స్ ఆక్యుపై ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ ఇన్ ఏ ఫుడ్ చైన్ అన్నారు. ఇది రాంగ్. దీని వివరణ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఏ ప్రశ్న ఇచ్చినా మీరు రాయగలుగుతారు. నెక్స్ట్ 126, ద సెల్ ఆర్గానెల్ విచ్ హెల్ప్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లిపిడ్స్. ఇక్కడ లిపిడ్స్, ఫ్యాట్స్ ఆర్ సింథసైజ్డ్ బై ది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము ద్వారా తయారయ్యేవి లిపిడ్లు, ఇవి క్రొవ్వులు. ఇక ప్రోటీన్లేమో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేషన్ ద్వారా అంటే RER ద్వారా తయారవుతాయి. అవేమో గరుకు, ఇవేమో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం, అవేమో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంతో ఏవి ప్రోటీన్లు. ఇక్కడ అడిగింది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ల తయారీకి తోడ్పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. పైన 124ది మిస్ అయింది. యానిమల్ విత్ షార్ప్ ఇన్సిసర్స్, పదునైన కుంతకాలు గల జంతువు. ఇక్కడ ఈ మన దంతాలు 4 రకాలుగా ఉంటాయి. ఆ 4 రకాల్లో ఈ ఎలుకలకు ముఖ్యంగా ముందు దంతాలు 2 షార్ప్గా ఉంటాయి, అవి కుంతకాలు. కాబట్టి ఇక్కడ జవాబు ఎలుక. తర్వాత 127ది, ద స్టేజ్ ఇన్ మైటాసిస్ ఇన్ విచ్ chromosomes are aligned at the equatorial plane of the cell. Prophase, metaphase, anaphase, telophase అని ఉంది. సమ విభజనలో క్రోమోజోములు కణ మధ్యస్థ భాగంపై అమరదశ. ఇక్కడ కణ విభజన జరుగుతుంది. సమ విభజనలో జరిగినప్పుడు ఇక్కడ బొమ్మ ఇచ్చినట్లుగా అన్ని మధ్య భాగంపై వచ్చే దశ మధ్య దశ, మెటాఫేజ్ అంటాం. మెటాఫేజ్లో ఇలా చైన్ లాగా మధ్యలోకి వస్తాయి, దాన్ని మెటాఫేజ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 128, ఎడిమా ఈజ్ రిలేటెడ్ టు. ఎడిమా అనేది దేనికి సంబంధించింది అనంటే ఇది శోషరస వ్యవస్థకు సంబంధించినటువంటిది, అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటిది. ఇది దీని గురించి కూడా టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది, ఒక్కసారి చూడండి. ఇక 129, వాటర్ రీచెస్ టాప్ ఆఫ్ ది టాల్ ట్రీస్ డ్యూ టు ద ఫెనామినా. ఇక్కడ ఎత్తైన వృక్షాలలో నీరు శిఖర భాగాలకి ఈ ప్రక్రియ ద్వారా చేరుతుంది. దీన్ని బాష్పోత్సేకము అంటాం. అంటే క్రింద వేర్ల నుంచి పైదాకా ఎలా చేరుతుంది అంటే బాష్పోత్సేకము. తర్వాత 130వ ప్రశ్న, ఈ మ్యాచ్ ద యానిమల్స్ విత్ దేర్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జీవులలో వాటి విసర్జక పదార్థాలతో జత చేసి సరైన సమాధానం గుర్తించమన్నాడు. యూరియా, కప్ప విసర్జనలో తప్పనిసరిగా యూరియా ఉంటుంది అన్నమాట. అలాగనే పాము యూరిక్ యాసిడ్ని, యూరిక్ ఆమ్లాన్ని విసర్జన చేస్తుంది. మంచినీటి చేప మొప్పల ద్వారా అమోనియాని
విడుదల చేస్తుందన్నమాట. ఈ విసర్జక వ్యవస్థలో అవి గుర్తుపెట్టుకోవాల్సినవే. తర్వాత దిస్ ఈజ్ ఏ మాడిఫైడ్ స్టెమ్. 131వ ప్రశ్న, దిస్ ఈజ్ ఏ మాడిఫైడ్ స్టెమ్ అన్నారు. ఇక్కడ ఈ క్యారెట్, రాడిషు, పొటాటో, స్వీట్ పొటాటో ఇది రూపాంతరం చెందిన కాండం ఏది అని క్యారెట్, ముల్లంగి, బంగాళదుంప, చిలకడ దుంప అన్నారు. ఈ బంగాళదుంప మాత్రం రూపాంతరం చెందిన కాండం, మాడిఫైడ్ స్టెమ్ అన్నమాట. చిలకడ దుంప ఏమో మాడిఫైడ్ రూట్ అంటాం. అది చిలకడ దుంప కేవలం రూపాంతరం చెందిన వేరు అని చెప్పవచ్చు. ఈ క్యారెట్ దాంట్లోనేమో నీరు నిల్వ ఉంటుంది. తర్వాత 132 స్మూత్ మజిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. నునుపు కండరాలు ఉన్నటువంటిది ఎక్కడ అంటే జీర్ణాశయం, జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా దాంట్లో జీర్ణనాళంలో ఈ నునుపు కండరాలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ అంతట్లో కూడా నునుపు కండరాలు ఉంటాయి. ఇక్కడ జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, తర్వాత మూత్రాశయము, ధమనులు, సిరలు మొదలగు అంతర్నిర్మాణంలో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన దాంట్లో జీర్ణనాళము, ఎలిమెంటరీ కెనాల్లో స్మూత్ మజిల్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఇక్కడ ఒక లెక్క ఇవ్వడం జరిగింది. 133 ఫైండ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద వేవ్ హూస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 400 హెర్ట్జ్. 400 హెర్ట్జ్ల పౌనపున్యం గల తరంగపు ఆవర్తన కాలం. ఆవర్తన కాలం అంటే టైం పీరియడ్. T ఈజ్ ఈక్వల్ టు 1/f. ఎఫ్ అంటే పౌనపున్యం. ఇది మనందరికీ తెలిసిందే. ఇక్కడ పౌనపున్యం 400 ఇచ్చారు కాబట్టి 1/400, 1/400 ఈక్వల్ టు 0.0025 సెకండ్స్ వస్తుంది. కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. తర్వాత 134 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రిక్షన్ హ్యాస్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్? ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్. క్రింది వానిలో స్వయం సర్దుబాటు బలం కలిగిన ఘర్షణ. ఇక్కడ ప్రవాహి ఘర్షణ, స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ అని ఇచ్చారు. ఇక్కడ స్థైతిక ఘర్షణ అంటే ఏంటంటే రెండు వస్తువులు స్పర్శలో ఉన్నప్పుడు నిశ్చల స్థితిలో ఉంటే వాటి మధ్య ఉండేటటువంటి బలాన్ని స్థైతిక ఘర్షణ అంటాం. ఇది స్వయం సర్దుబాటు బలం అని అంటారు. ఎందుకు అంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ అని ఎందుకు అంటారంటే ఏదైనా ఒక బాహ్య బలం పనిచేసినట్లయితే, ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేయగానే అది కదలకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక వస్తువు కదలకుండా ఉండడానికి ప్రయత్నం చేసే దాన్నే స్థైతిక ఘర్షణ, సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ 135 ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ రియల్ ఆబ్జెక్ట్ టు ఎ రియల్ ఇమేజ్ ఇన్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్. పుటాకార దర్పణంలో నిజ వస్తువుకి నిజ ప్రతిబింబానికి మధ్య గల కనిష్ట దూరము. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మను చూడండి. ఇది కాన్కేవ్ మిర్రరు. ఈ కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణం ఇక్కడ సి దగ్గర వస్తువు నుంచినప్పుడు ఈ ప్రతిబింబం కూడా సి దగ్గర ఏర్పడింది. అంటే సి దగ్గర వస్తువు ఉంది, సి దగ్గర ప్రతిబింబం ఏర్పడింది. కాబట్టి వస్తువుకి ప్రతిబింబానికి మధ్య దూరము 0. The distance between object and real image is 0 here because it is placed at C. C దగ్గర ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకు ఆబ్జెక్ట్కి ఇమేజ్కి మధ్య దూరము 0. నెక్స్ట్ we feel warm after finishing our bath under the shower on a hot day is due to. ఇక్కడ we feel warm after finishing our bath under the shower on a hot day. వేసవి రోజుల్లో స్నానం చేసిన తర్వాత శరీరం వెచ్చగా అనిపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ సాంద్రీకరణము, కండెన్సేషన్. అంటే లోపల నుంచి బయటికి రాగానే మన శరీరం పైన మళ్ళీ చిన్న చిన్నగా బాష్పాలు ఏర్పడుతూ ఉంటాయి. దానికి కారణము ఈ ఉష్ణోగ్రతల్లో తేడా ఉండి కండెన్సేషన్ జరుగుతుంది, సాంద్రీకరణం జరుగుతుంది. అందువల్ల మన శరీరం వెచ్చగా ఉంటుందన్నమాట. తర్వాత 137 The lens which can form real and virtual images in air is. గాలిలో నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరచు ఘటకము. దాదాపు మనం క్లాసులో కానీ ఎక్కడైనా జనరల్గా ఉపయోగించేది గాలిలోనే ఉపయోగిస్తాం. అది కొంచెం కన్ఫ్యూజన్ కోసం ఇట్లా ఇచ్చారు అంతేగాని ఇక్కడ ద్వికుంభాకార కటకం. ద్వికుంభాకార కటకము రెండు ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ చూడండి సందర్భము. ఈ పీకి ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే ఇన్ బిట్వీన్ పి అండ్ ఎఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ పి అండ్ ఎఫ్, దెన్ ఆల్సో వీఆర్ గెటింగ్ ఈ
విర్చువల్ ఇమేజ్. పి అండ్ ఎఫ్ మధ్యలో ఉన్నట్లయితే మనకు మిథ్యా ప్రతిబింబం వస్తుంది. మిగతా 5 సందర్భాల్లో కూడా మనకి నిజ ప్రతిబింబాలు వస్తాయి. కాబట్టి ఈ కుంభాకార కటకం అనేది బై కాన్వెక్స్ లెన్స్ అనేది 2 విర్చువల్ అండ్ రియల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ పక్కనే 139 చూద్దాం. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఆర్గాన్ ఈజ్, ఆర్గాన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఇది -185.8 డిగ్రీ సెంటీగ్రేడ్. యాక్చువల్గా -185.8 డిగ్రీ సెంటీగ్రేడ్. అది నీరర్ వాల్యూ అది ఇచ్చారు కాబట్టి 186 రాయాల్సిందే మనం ద్రవీభవన స్థానం. తర్వాత 138, ఇక్కడ 138 చూసినట్లయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ the conductor which is moving with a speed of 10 meters per second in the direction perpendicular to the direction of magnetic field of induction 0.6 Tesla if it induces an EMF of 6 volts between the ends of the conductor. 0.6 Tesla అయస్కాంత అవివాహ సాంద్రత కలిగిన క్షేత్ర దిశకు లంబంగా 10 మీటర్లు పర్ సెకండ్ వేగంతో కదులుతున్న వాహక తీగ చివరల మధ్య 6 వోల్టుల విద్యుచ్చాలక బలం ప్రేరేపింపబడితే ఆ తీగ పొడవును కనుక్కోండి. ఇది 10th క్లాస్లో క్లియర్గా 10వ లెసన్లో ఒక ఉదాహరణ ఉంది. అక్కడ 0.8 టెస్లా అని, తర్వాత 8V 8 వోల్టుల విద్యుచ్చాలక బలం అని ఇవ్వడం జరిగింది. సేమ్ అదే ఇక్కడ మనకు నంబర్స్ కొంచెం మార్చారు. మనకి అవివాహ సాంద్రత ఇక్కడ B = 0.6 టెస్లా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ 0.6 టెస్లా. అట్లే వెలాసిటీ వేగము 10 మీటర్లు పర్ సెకండ్ అన్నారు. తర్వాత విద్యుచ్చాలక బలము ఇది వోల్టేజ్ 6 వోల్ట్స్ అని ఇచ్చారు. మనకు తెలిసింది ఏంటంటే E = BLV. ఈ అంటే విద్యుచ్చాలక బలము = BLV. అదే L కనుక్కోమన్నారు కాబట్టి L = విద్యుచ్చాలక బలము /BV. E/BV. E అంటే 6/0.6 × 10. ఇది క్యాన్సిల్ చేస్తే మనకు 1 మీటర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3. తర్వాత 140 power supply to our home from the electric pole will be interrupted due to formation of the metal oxide layer on the electric wire. The metal oxide is, ఇక్కడ electric wire damages, electric wire breaks up, works as electrical insulator, none of these. కరెంటు స్తంభం నుండి మన ఇండ్లకు సరఫరా చేసే విద్యుత్ తీగపై లోహ ఆక్సైడ్ పూత ఏర్పడితే ఏం జరుగుతుంది? విద్యుత్ తీగ పాడవుతుంది, విద్యుత్ తీగ తెగిపోతుంది, విద్యుత్ నిరోధకంగా మారుతుంది. ఏది కాదు. ఇక్కడ ఏమైందంటే మ్యాక్సిమం కరెంటు స్తంభం నుంచి ఇండ్లకు సరఫరా చేసే అన్ని వైర్లు కూడా అల్యూమినియం వైర్లు వాడుతుంటారు సర్వీస్ వైర్లలో. అల్యూమినియం ఇక్కడ ఆక్సిడైజ్ అవుతుంది, అంటే అల్యూమినియం ట్రైఆక్సైడ్ ఏర్పడుతుంది పూతగా తడి వలన. అల్యూమినియం ట్రైఆక్సైడ్, ఈ లోహ ఆక్సైడ్ పూత ఏర్పడినప్పుడు అది పర్ఫెక్ట్ ఇన్సులేటర్గా, ఎలక్ట్రికల్ ఇన్సులేటర్గా పనిచేస్తుంది, విద్యుత్ నిరోధకంగా పనిచేస్తుంది అన్నమాట. అందుకని విద్యుత్ సరఫరా జరగదు, అది ఇక్కడ ఆక్సిడైజ్ అవుతుంది, ఆక్సీకరణం చెందుతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 141 అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ pH స్కేల్. ఇక్కడ pH స్కేలు ఆధారంగా వీటిని వరుస క్రమంలో రాయమన్నారు. గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్ అంటే మన పొట్టలో తయారైనటువంటి HCl, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, బ్లడ్, లెమన్ జ్యూస్. ఇందులో మనం చూసినట్లయితే క్లియర్గా pH విలువలు పెరిగే క్రమము అంటే pH విలువ పెరిగే క్రమము అన్నారు. చూడండి, pH విలువ తక్కువగా ఉన్నది ముందు రాయాలి. దేనికి తక్కువగా ఉంటుంది? pH విలువ ఆమ్లాలకి తక్కువ విలువ ఉంటుంది. ఇందులో 2 ఆమ్లాలు ఉన్నాయి అక్కడ, ఇది గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్, లెమన్ జ్యూస్. ఈ బ్లడ్ కూడా దాదాపు న్యూట్రల్ దగ్గరలో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కాబట్టి ముందు గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్, లెమన్ జ్యూస్లో ఏది pH విలువ తక్కువగా ఉంటుంది? ఇక్కడ pH విలువ తక్కువగా ఉన్నది ఏది అని అంటే ఫస్ట్ మనకు గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్. అది ఎందుకు? HCl కాబట్టి
దానికి 1 ఉంటుంది pH విలువ. తర్వాత లెమన్ జ్యూస్కి దాదాపు 2 ఉంటుంది. అట్లనే దాని తర్వాత బ్లడ్ దాదాపు 6 దగ్గరలో ఉంటుంది. తర్వాత మిల్క్ ఆఫ్ మెగ్నీషియాకి 10 pH విలువ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 4th ఆప్షన్ కరెక్ట్, ADCB. మీరు pH విలువ పెరిగే క్రమము అన్నారు. pH విలువ పెరిగే క్రమం అంటే pH వాల్యూస్ తక్కువ ఉన్న దాని దగ్గర నుంచి ఎక్కువకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ pH విలువ అనగానే ఆమ్లము, క్షారము ఈ గుర్తు రావాలా. వాటి pH విలువలు తెలిసినట్లయితే మనం ఇది రాయగలుగుతాం ఈజీగా. తర్వాత 142 ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్ హ్యావ్ మోర్ వేవ్ లెంత్. విద్యుదయస్కాంత వర్ణపటంలో అధిక తరంగ దైర్ఘ్యం కలిగిన కిరణాలు. అధిక తరంగ దైర్ఘ్యం కలిగిన కిరణాలు అంటే మెయిన్గా రేడియో వేవ్స్. ఇక్కడ ఈ పటంలో చూసినట్లయితే వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది చూడండి. ఎక్కువ వేవ్ లెంత్ ఇటు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ క్లియర్గా మీకు వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నటువంటి కిరణాలు కనపడుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ వేవ్స్ దగ్గరగా ఉన్నాయి, దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి వేవ్ లెంత్, ఒక వేవ్ యొక్క పొడవు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రేడియో తరంగాలు అనేవి లేదా రేడియో కిరణాలు అనే వాటికి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత 143 ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 15 అండ్ మాస్ నెంబర్ 31 ఈజ్ ప్రెజెంట్ ఇన్. ఇది తెలియాలంటే ముందు మొట్టమొదట మనము దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలి. పరమాణు సంఖ్య 15 మరియు ద్రవ్యరాశి సంఖ్య 31 గల మూలకం. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే మనకి ఈజీగా దీని జవాబు వస్తుంది. ఇక్కడ రాసాము చూడండి 1s2 2s2 2p6 3s2 3p3. ఇక్కడ 3వ పీరియడ్ అని క్లియర్గా తెలిసిపోద్ది. ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే మనకు అర్థమైపోద్ది. ఇక్కడ 3 3s2 3p3 కాబట్టి 3వ పీరియడ్. మరి ఈ ఎస్ దగ్గర 2 ఎలక్ట్రాన్లు, పిలో 3 ఎలక్ట్రాన్లు, 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే బాహ్య కక్షలో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది చివరి ఎలక్ట్రాను పి ఆర్బిటాల్లో ఉంది. సో కాబట్టి ఇది పి బ్లాక్ మూలకము. ఇట్ బిలాంగ్స్ టు పి బ్లాక్. పి బ్లాక్లో 3వది అంటే ఇక్కడ మొదట 2 ఉంటాయి ఎస్ బ్లాక్వి, తర్వాత డి బ్లాక్వి 10 ఉంటాయి, పి బ్లాక్లో 3వది ఎన్నైనాయి 15వది. కాబట్టి గ్రూపు 15 పీరియడ్ 3. మళ్ళొకసారి ఎస్ బ్లాక్ 2 లైన్లు అంటే 2 గ్రూపులు ఉంటాయి, డి బ్లాక్ 10 ఉంటాయి, పి బ్లాక్ 6 ఉంటాయి. అక్కడ పిలో 3 ఉంది కాబట్టి ఇవి 3 కాలమ్స్, 3 గ్రూపులు, ఎస్సి 2, డిఈ 10, పి 3, మొత్తం 15. కాబట్టి 15వ గ్రూపు తర్వాత 3వ పీరియడ్ అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అనమాట. తర్వాత 144 we get a silver metal in the form of precipitation by the reaction of disynergiate ions with this powder. డైసైనర్జియేట్ అయాన్లను ఈ చూర్ణంతో చర్యనందించి ఏజీ లోహాన్ని అవక్షయ రూపంలో పొందుతారు. ఇది కొంచెము ఆలోచించాల్సిందే. ఇది నాకు తెలిసినంత వరకు నాకు కనపడలేదు. మీరు దయచేసి మన పుస్తకాల్లో ఎక్కడైనా చూసినట్లయితే క్లియర్గా దీన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ డైసైనర్జియేట్ అంటే 2 ఇక్కడ దీని ఫార్ములా NaAgCN టేకెన్ ట్వైస్. ఇది డైసైనర్జియేట్ యొక్క ఫార్ములా. ఇది జింక్తో చర్య జరిగినప్పుడు మనకి సిల్వర్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ 4వ ఆప్షను దీనికి కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత ఇక్కడ నుంచి మనకు మెథడాలజీకి సంబంధించినవి ఉంటాయి. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ డన్ బిఫోర్ స్టార్టింగ్ ద ఇన్స్ట్రక్షన్, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద టర్మ్, బిఫోర్ అడ్మిషన్ ఇంటూ ఏ కోర్స్. నిర్మాణాత్మక మూల్యాంకనం జరిపే సమయం బోధనను ప్రారంభించుటకు ముందు, బోధన జరుగుతున్న క్రమంలో, టర్మ్ పూర్తయిన తర్వాత, కోర్సులో చేర్చుకునే ముందు.
మనకి ఇది అందరికీ తెలిసిందే. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, బోధన జరుగుతున్న సమయంలోనే ఎఫ్ఏలు పెడతాం మనం. తర్వాత 147 చూద్దాం, పక్కనే ఉంది. దిస్ ఈజ్ నాట్ ఏ సూటబుల్ రోల్ ఫర్ ఏ సైన్స్ టీచర్. ఇది విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునికి తగిన పాత్ర కాదు. ఫెసిలిటేటర్, ఫైనాన్షియర్, మేనేజర్, కౌన్సిలర్. చూడండి, ఇక్కడ మనం ఫైనాన్స్ ఏం చెయ్యం, వాళ్ళకి ఏం చేస్తాం, ఫెసిలిటేటర్గా ఉంటాం, మేనేజర్గా ఉంటాం, కౌన్సిలర్గా ఉంటాం, ఫైనాన్సర్గా ఉండం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరి అయింది కాదు. తర్వాత ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్స్ టు ఆడియో విజువల్ ఎయిడ్స్. ఆడియో విజువల్ ఎయిడ్స్కి సంబంధించి కరెక్ట్ ఏంటి అన్నారు, ఇన్కరెక్ట్ అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇన్కరెక్ట్. దృశ్య శ్రవణ బోధనోపకరణములకు సంబంధించి సరి అయింది కాదు. దే మోటివేట్ ద స్టూడెంట్స్, ఖచ్చితంగా మోటివేషన్ వస్తుంది, ఏది ఆడియో విజువల్, అది కరెక్టే. తర్వాత దే ఆర్ నాట్ అకార్డెన్స్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. మూర్త నుండి అమూర్త అనే సూత్రానికి అనుగుణంగా ఉండవు అన్నారు. అది తప్పు. మూర్త భావన నుండి అమూర్త భావనలకి అనుగుణంగా ఉండవు అన్నారు. దే ఆర్ నాట్ అకార్డెన్స్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, అది తప్పు. దే స్పీడ్ ఆఫ్ లెర్నింగ్, ఇది ఖచ్చితంగా స్పీడప్ చేస్తాయి ఆడియో విజువల్ ఎయిడ్స్. తర్వాత దే హెల్ప్ ఇన్ ప్రజెంటింగ్ విచ్ కెనాట్ బి సీన్ విత్ అన్ఎయిడెడ్ ఐ. మనం సాధారణ కంటితో చూడలేని వాటిని కూడా వివరించగలుగుతుంది, కాబట్టి అది కూడా కరెక్టే. ఓన్లీ ఇక్కడ రెండవ ఆప్షన్ రాంగ్. తర్వాత 148 వెన్ ఏ స్టూడెంట్ స్టాప్డ్ యూజింగ్ ప్లాస్టిక్ కవర్స్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద లెసన్ సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్, ద ఆబ్జెక్టివ్ అచీవ్డ్ ఈజ్. ఒక విద్యార్థి కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు అనే పాఠం అభ్యసనం తర్వాత ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని పూర్తిగా మానుకున్నట్లయితే సాధించబడిన లక్ష్యము. ఇక్కడ ప్రతిస్పందన, విలువ కట్టడం, శీల స్థాపనం, వ్యవస్థాపనం, రెస్పాండింగ్, వాల్యూయింగ్, క్యారెక్టరైజేషన్, ఆర్గనైజేషన్. ఇక్కడ ప్రతిస్పందన అంటే కేవలం ప్రతిస్పందించలేదు, ఇక్కడ తన యొక్క పూర్తి వినియోగాన్ని మార్చుకున్నాడు, పూర్తిగా మానుకున్నాడు. కాబట్టి ఇక్కడ శీల స్థాపనం జరిగింది, క్యారెక్టరైజేషన్ జరిగింది. ఓన్లీ రెస్పాండ్ కావడమే కాదు, ఆచరించాడు, కాబట్టి అది శీలస్థాపనం కిందకి వస్తుంది. తర్వాత 149 we cannot say exactly that construction of knowledge taken place in the situation. ఇక్కడ ఈ క్రింది సందర్భంలో జ్ఞాన నిర్మాణము జరిగిందని ఖచ్చితంగా చెప్పలేము. ఎక్కడ చూడండి, ఇఫ్ ద స్టూడెంట్ రిపోర్టెడ్ ద కాన్సెప్ట్ టాట్ బై ద టీచర్ ఐదర్ ఇన్ ద క్లాస్ ఆర్ ఇన్ ద ఎగ్జామినేషన్ వితౌట్ ఎనీ మిస్టేక్స్. ఇప్పుడు ఇక్కడ ఒక పిల్లవాడు ఏం చేశాడు అంటే, ఉపాధ్యాయుడు బోధించిన విషయాన్ని ఎలాంటి దోషాలు లేకుండా తరగతిలో మరియు పరీక్షల్లో బ్రహ్మాండంగా రాశాడు, చెప్పాడు, తరగతిలో కూడా చెప్పాడు. అయినంత మాత్రాన జ్ఞాన నిర్మాణం జరిగిందని చెప్పలేము. కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. మిగతా అన్నీ ఇక చదివినా చదవకపోయినా ఇది మాత్రం మనకు ఏం లేదు, పరీక్షలో రాయగానే వాడు చాలా తెలివిగలవాడు అని అనుకోలేము. అట్లనే క్లాసులో కూడా విపరీతంగా అన్నీ బోధించిన విషయాన్నింటినీ చెప్పినట్లయితే క్లవర్ అనుకోలేము. ఎప్పుడు మరి ఈ సిచ్యువేషన్స్ ఇచ్చారు చూడండి, విద్యార్థి పూర్వానుభవాన్ని వినియోగించి నూతన విషయాలను ఆవిష్కరించినప్పుడు ఇది వాడికి జ్ఞాన నిర్మాణం జరిగింది అంటాం. అంటే ఇక్కడ తన పూర్వానుభవాన్ని వినియోగించి, అంటే నేర్చుకున్న విషయాలను ఉపయోగించి కొత్తవి కనుక్కుంటే అప్పుడు జ్ఞాన నిర్మాణం జరిగింది అని చెప్పొచ్చు. తర్వాత విద్యార్థి పూర్వానుభవాన్ని వినియోగించి సహచరులతో చర్చించి భావనను నిర్వచించినప్పుడు, ఇక్కడ దాన్ని ఏం చేస్తున్నాడు, ఇతరులకు నేర్పి సహచరులతో చర్చించి భావనలను నిర్వచించినప్పుడు మనకు ఇది జ్ఞాన నిర్మాణం జరిగింది అని చెప్పవచ్చు. అలానే విద్యార్థి అభ్యసించిన భావనలను నూతన సందర్భాల్లో వినియోగించినప్పుడు, అటువంటప్పుడు కూడా జ్ఞాన నిర్మాణం జరిగింది అంటాం. కానీ కేవలం పరీక్షలో రాస్తేనో క్లాసులో చెప్తేనో జ్ఞాన నిర్మాణం జరిగిందని చెప్పలేము. తర్వాత లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ రిలేటింగ్ టు సైన్స్ కిట్స్. సైన్స్ కిట్స్కి సంబంధించి సరికానిది. దీస్ కిట్స్ యాక్ట్ లైక్ స్మాల్ ల్యాబొరేటరీస్. ఇది కరెక్టే, ఈ కిట్లన్నీ కూడా చిన్న ప్రయోగశాల మాదిరిగా పనిచేస్తాయి. తర్వాత రెండవది, దీస్ కిట్స్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ స్కూల్స్ వేర్ దేర్ ఆర్ నో ల్యాబొరేటరీస్.
ఇది కూడా కరెక్టే. ల్యాబ్ లేకున్నా ఈ కిట్స్ ద్వారా మనం కొన్ని ప్రయోగాలని చేసి చూపించవచ్చు. తర్వాత దీస్ కిట్స్ ఆర్ డిజైన్ టు క్యారీ ఎనీవేర్ ఈజీలీ, అది కూడా కరెక్టే కదా. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళడానికి వీలుగా ఈ కిట్లు తయారు చేయబడి ఉంటాయి. తర్వాత ఫోర్త్, దీస్ కిట్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ టీచర్స్, ఇవి కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే డిజైన్ చేయబడ్డాయి అన్నాడు. కాబట్టి ఇది తప్పు. ఇది అందరికీ ఉపయోగపడతాయి. విజ్ఞాన శాస్త్ర పేటికలు సంబంధించి క్రింది వానిలో సరికాంది. ఈ పేటికలు చిన్న ప్రయోగశాలలుగా పనిచేస్తాయి. ఇక్కడ పేటిక అని అంటే ఏం లేదండి, కిట్లని అక్కడ అలా రాశారు. ప్రయోగశాల లేని పాఠశాలలో ఈ పేటికలు ఉపయుక్తంగా ఉంటాయి. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్ళడానికి అనువుగా ఈ పేటికలు రూపొందించబడినవి. ఈ పేటికలు ఉపాధ్యాయుల కొరకు రూపొందించబడినవి అన్నారు. ఈ పేటికలు ఉపాధ్యాయుల కొరకే కాదు, విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు, మెయిన్గా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇవి తయారు చేయడం జరిగింది. వీటిని ఉపాధ్యాయులు ఉపయోగించడం కూడా సులభంగా ఉంటుంది. కాబట్టి కేవలం ఉపాధ్యాయుల కొరకు మాత్రమే రూపొందించబడినవి అంటే ఇది రాంగ్. ఇలా మనము 30 ప్రశ్నలకు చక్కటి వివరణ చూసాం. మీ అందరి కోసం ఈ ప్రతిరోజు ఒక వీడియోను చేయడం జరుగుతుంది. దయచేసి ఇంకా 70% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. అంటే నేను ప్రతిరోజు నా దగ్గర ఉన్న కాంటాక్ట్లకు మెసేజ్ పెట్టాల్సిన బాధ తప్పుతుంది, అర్థం చేసుకోండి. అలాగే మీకు చాలా ఉపయోగం. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా నన్ను అడుగుతున్నారు, 1వ వీడియో లింక్ పెట్టండి, 4వ వీడియో లింక్ పెట్టండి. ఇలా అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ పేరున్నటువంటి ఆదిత ఛానల్ మీకు కనబడుతుంది. అక్కడ ప్లేలిస్టులో క్లియర్గా టెట్కు సంబంధించి అన్ని వీడియోలు ఒక దగ్గరే ఉంటాయి. ప్లేలిస్టులో టెట్ అని ఉంటుంది. ఆ టెట్ని క్లిక్ చేయగానే మీకు టెట్కి సంబంధించి ఎన్ని వీడియోలు చేశానో అవన్నీ ఉంటాయి. అలాగే దాదాపు 490 వీడియోల దాకా ఈ ఛానల్లో ఉన్నాయి. సైన్స్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్, 6th, 8th, 9th అన్ని క్లాసులకు సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి మీరు వాటిని కూడా చూడండి. చక్కగా టెట్లో అందరూ ఉత్తీర్ణులు కావాలనేదే నా యొక్క ఆశయం. మీరు ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.